అవునే వర్షి, నిన్న మీ చెల్లె పెళ్లి చూపులల్లా మీ బాపు 20 లక్షల కట్నం ఒప్పుకున్నాడు. ఎట్లా తెచ్చిస్తాడే? 20 లక్షల 20 లక్షలు ఎందుకు ఇస్తాడు? ఇయ్యడు. అగో ఒప్పుకున్నాడు కదనే, ఒప్పుకున్నాక ఇయ్యాల కదా. ఇయ్యాలే గాని నిన్న ఆఖర్లా పిల్లగాని నంబర్ తీసుకోలేదా మా చెల్లె? నంబర్ తీసుకుంటే ఆగా మన పెళ్లి చూపులప్పుడు కూడా 10 లక్షల కట్నం అని ఒప్పుకున్నాక ఆఖర్లా నీ నంబర్ తీసుకోలేదా నేను? ఓష్ని కర్మం పాడబడేది ప్లాన్ ప్రకారంగానే చేస్తారా? ఆ బోర్డు నెంబర్ తీసుకుంటారు, లవ్ గివ్వు, నువ్వంటే నాకు ఇష్టం అది ఇది అంటారు, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతా అంటారు. ఆఖరికి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయ్యో ఆ పొలాని కథ కూడా అంతేనా? ఓ భగవంతా, 20 లక్షలని సంబరపడి సంకలు కొట్టుకుంటూ పోతాను కాదే ఆ పొలగాడు. నువ్వు కూడా 10 లక్షల కట్నం అంటుందని సంబరపడలేదా? ఆ పిల్లగాడు కూడా గంతే, పైసలు ఇచ్చలేదు. అవునా, నిజంగానే ఇత్తలు కావచ్చు అనుకున్నా. మీ ప్లాన్లు నాకేమెరక, పొలగానికి ఏమెరక. పైసలు ఒప్పుకుంటాను, ఫోన్ నెంబర్ తీసుకుంటాను, కథం కేల్ కథం దుకాను బంధు. పొలగానికి ఫోన్ చేసుడు మొదలు పెట్టిందో మొదలు పెట్టలేదో మా చెల్లె, పొలానికి ఫోన్ చేసుడు మొదలు పెట్టమని చెప్పాలి. మంచిగానే పాటు మంచి తెలివే. పెళ్లి చూపులు అయిపోగానే నెంబర్ కావాలంటారు, దాని తర్వాత పైసలు వెళ్తలేవు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు పానం అంటారు. కథం